సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో కూడిన పురోహిత దర్శిని పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరిస్తామని అఖిల భారత పురోహిత సేన అధ్యక్షుడు పాణ్యం శ్రీనివాస శర్మ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ రోహిత సాంప్రదాయ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలు ఆచరించవలసిన పురోహిత పద్ధతులపై పురోహిత దర్శిని అనే 60 పేజీల పుస్తకాన్ని తయారు చేస్తున్నామన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతికి పుస్తకాన్ని చూపించక చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. దీనికి గాను భారత వర్చువల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిందన్నారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అందరికీ అందుబాటులోకి తీసుకుని వస్తానన్నారు. పురోహితంలో ఎట్లెట్ల సాంప్రదాయ పద్ధతులు, పురోహిత సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పురోహితంలో చేసేటువంటి పూజా ప్రక్రియ మీద పరిశోధన చేద్దామని నేను ఒక పుస్తకాన్ని 60 పేజీల నోట్స్ ఒక పుస్తకం తయారు చేశాను. విశ్లేషణగా ఈ పూజా కార్యక్రమాలను ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా సహకరించాలి అనే ఉద్దేశంతో పురోహితుడు అంటే హితము కోరేవాడు పురోహితుడు. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి, సమాజం బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక సంకల్పంతో మేము చేసేటువంటి కార్యక్రమాల మీద పరిశోధనలు చేసి ప్రస్తుతం పూర్వంలో చాలా బాగున్నది ఈ వ్యవస్థ. ఇప్పుడు కాలానికి ఇది కొద్దిగా తారుమారుతుంటే పురాతనమైన గ్రంథాలని తీసుకొని దాంట్లో ఉన్న విషయాలని, ఆచరణ వ్యవహారాలను ప్రధానంగా నేను ఒక పరిశోధనతో ఈ పుస్తకాన్ని 60 పేజీల పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది శ్రీ జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారికి కూడా చూపించడం జరిగింది. ఇది చాలా బాగుంది అని ఆయన చెప్పారు. గురువు గారు కూడా ఆ ఆయన అనుచరణతో ఇది నేను ముందుకు రాయడం జరిగింది. నామకరణం చేయడం, ప్రతిదీ వ్యవస్థ వృద్ధాప్యము వరకు పురోహితుడితోనే అనుసరించింది. ఈ వ్యవస్థ కొద్దిగా తారుమారవుతుంది కాలానుగుణంలో. దీన్ని పరిశోధనలతో సక్రమమైన పద్ధతిలో పెడితే అందరూ సుఖంగా ఉంటారు, లోకమంతా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి దృఢ సంకల్పంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీని పేరు పురోహిత దర్శిని అని చెప్పి రాస్తున్నాము. ఆ స్క్రిప్ట్ ఇచ్చాను, ఒక 2 పుస్తకాలు తయారు చేసి దాన్ని చదివి వాళ్ళు చాలా బాగుందని సంకల్పంతో నాకు ఇక్కడ అఖిల భారత తెలుగు పురోహిత సేన నాగపూరు శ్రీ పిఎస్ మూర్తి గారి ఆధ్వర్యాన నేను చేర్చాను. వారు దాన్ని వారికిచ్చి భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారికి చేర్చి దాంతో లోటుపాట్లన్నీ సర్ది ఈ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం.